ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనకేదైనా ఒక గొప్ప విషయం జరిగే ముందు అమ్మవారు చిన్న చిన్న సంకేతాలతో మనకి చెప్తూ ఉంటుంది. అది ఎలాగా అంటే, ప్రకృతి అమ్మవారిని చెప్పబడింది మన శాస్త్రాల్లో. కాబట్టి చిన్న చిన్న సంకేతాలతో నీకు గొప్ప విషయం జరగనుంది, కాబట్టి నువ్వేం దిగులు చెందకు. అలాగే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చే ముందు కూడా అమ్మవారు చెప్తుంది. కాబట్టి ఈ సంకేతాలు అసలు ఎటువంటివి వచ్చినప్పుడు ఎటువంటివి జరగనున్నాయి, ఒకవేళ నిజంగా మనకి ఏదైనా చిన్నపాటి ఆపద వస్తుంది అన్నప్పుడు మనం దాని నుంచి బయటపడడానికి ఎటువంటి వాడికి అమ్మవారి నామంలో ఏ నామం చేసుకొని, లేకపోతే ఏ దానం ఇచ్చి, గోవుకి ఏది తినిపించి మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఏవైతే సంకేతాలు చెప్పుకున్నామో ఇవి మీరు బాగా అర్థం చేసుకోండి. దీన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ సంకేతాన్ని, దీనికి కొంత అనుభవం కావాలి. ఈ అనుభవానికి ఒక చిన్న కథ చెప్తాను. ఎలా అంటే, దీన్ని నిమిత్త శాస్త్రం అంటారు. ఒక గురువు గారు శిష్యులందరికీ పాఠం చెప్తున్నాడు. ఒక ఆవిడ పరిగెట్టుకొని వచ్చింది. ఏమండి, మా అబ్బాయి కనిపించట్లేదు, ఎక్కడికో వెళ్ళిపోయాడు అని అన్నది. అనగానే ఇటువైపు నుంచి ఆవిడ వచ్చి చెప్పింది. ఈ ఎడం వైపు నుంచి గురువు గారి యొక్క భార్య వచ్చింది. అక్కడికి వచ్చి మన బావిలో నీళ్లు తోడుతూ ఉండగా, బకెట్తో తోడుతూ ఉంటారు కదా, బావిలో తోడుతూ ఉండగా తాడు తెగిపోయి బావి లోపల బకెట్ పడిపోయింది అని చెప్పింది. వెంటనే అక్కడ ఉండే శిష్యుల్ని అక్కడ లేచి, ఇంకా అబ్బాయి రాడు, వెనక్కి వెళ్ళిపోయాడు అని చెప్పారు. చెప్పగానే గురువుగారు, కాదు కదా, తప్పు, ఆ అబ్బాయి వస్తాడమ్మా, ఖచ్చితంగా వస్తాడు ఆ అబ్బాయి, ఏం టెన్షన్ పడకండి, మీరు వెళ్ళండి, అమ్మవారి నామస్మరణ చేసుకోండి అని పంపించేశాడు. వెంటనే శిష్యుడు అన్నాడు, గురువుగారు నిమిత్తం పరంగా ఆవిడ వచ్చిన సమయానికి గురువుని వచ్చి తెగిపోయిందని చెప్పింది కదండి, మరి బంధం తెగిపోయినట్టే కదా అని అన్నాడు. అన్నప్పుడు గురువుగారు ఏం చెప్పారంటే, అలా కాదు నాన్న, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అక్కడ ఏమిటి, వాటర్ ఈజ్ మదర్. వాటర్ అంటే ఏంటి, తల్లి. జ్యోతిషాస్త్రపరంగా చంద్రుడు తల్లికి కారకుడు, చంద్రుడు వాటర్కి కారకుడు. కాబట్టి ఆ వాటర్ నుంచి వేరు చేస్తున్నటువంటి చిన్న బకెట్ నుంచి వేరు చేస్తున్నాం మనం. వాటర్ నుంచి కొంచెం తీసుకొని ఆ చిన్న బకెట్లో ఉన్న వాటర్ ఈజ్ పిల్లడు అనుకుందాం కాసేపు. అందులోంచి వేరు చేస్తున్నటువంటి బకెట్ ఏదైతే ఉందో, తాడు తెగడం ద్వారా మళ్ళీ వీళ్ళు అందులోకే కలిసిపోయింది, వేరు అవ్వకుండా. ఆవిడ వచ్చి, మా పిల్లడు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడో అని అనుకున్నది. కానీ ఇక్కడికి వచ్చి ఈవిడొచ్చి చెప్పింది గురువుని, ఏమని, మళ్ళీ వెళ్ళి దానిలోనే కలిసిపోయే వాటర్ని. అంటే ఏమిటి, వాటర్లో వాటర్ కలిసిపోయింది కాబట్టి పిల్లవాడు వచ్చి తల్లితో కలుస్తాడనేటువంటి చెప్పాలి, కానీ తెగిపోయిందని చెప్పకూడదు. ఒకవేళ ఏదైనా ఒక పర్సన్ వచ్చి వాళ్ళ జీవిత భాగస్వామి దూరంగా వెళ్ళిపోయింది అని అన్నప్పుడు మాత్రమే తెగిపోతుందని చెప్పాలి. ఎందుకంటే భార్యాభర్తల సంబంధం అనేటువంటిది ఒక బకెట్, ఒక తాడు కలిస్తే నీళ్ళు తీసుకోగలం. సో ఆ రిలేషన్ తెగిపోయింది అక్కడ, కాబట్టి అక్కడ తెగిపోయిందని చెప్పాలి. ఈ కేసులో కలుస్తారని చెప్పాలని చెప్పని ఆ గురువుగారు ఆ అబ్బాయికి అలా చెప్తాడు. అయితే ఇక్కడ పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునేటప్పుడు మీరు మన జాతచక్రంలో చూడండి, ఈ మహాదశ నడుస్తుంది, ఈ యొక్క అంతర్దశ నడుస్తుంది. ఇప్పుడు నేను తీసుకునేటువంటి బిజినెస్ డెసిషన్ కావచ్చు, వివాహం కావచ్చు, గృహం కొనుక్కోవడం కావచ్చు, వాహనం కొనుక్కోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నప్పుడు మనం వెళ్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఈ సంకేతాలు ఏదో అరకొరగా వచ్చినప్పుడు మీరు పెద్దగా పట్టించుకోకూడదు. కానీ అదే సంకేతం 2-3 సార్లు ప్రతిసారి మీకు నెగిటివ్గా వస్తుంటుంది. అప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటి, మనకి అమ్మవారు మన మీద ఉండేటువంటి, మనం అందరం పిల్లలం కాబట్టి ఆ భగవంతుడికి, దాంతో ఏంటంటే ఆవిడ సంకేతం ఇస్తూ ఉంటుంది. స్వప్నం రూపంలో ఇస్తూ ఉంటుంది, అదేవిధంగా బాహ్యంగా మనుషుల రూపంలో ఇస్తూ ఉంటుంది, ఒక ఫోన్ కాల్ రూపంలో ఇస్తూ ఉంటుంది. అలా ఇస్తున్నప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి. దీన్ని నిమిత్త శాస్త్రము అంటారు. ఈ రకంగా చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని, అమ్మవారి యొక్క నామాన్ని నిత్యం పఠిస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని